మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ యొక్క లెంట్ డేస్లో 16వ రోజుకి మనం వచ్చి ఉన్నాం. ఈరోజు ధ్యానాంశము ఉపవాసము ఏ విధంగా ఉండాలి. ఈ యొక్క లెంట్ డేస్లో ఎక్కువగా మనము ఉపవాసాలు ఉంటూ ఉంటాం. అసలు లెంట్ డేస్ అంటేనే ఉపవాసాలు ఉండడం కదా. అయితే ఈ రోజుల్లో లేకపోతే ఉపవాసం ఉన్న రోజుల్లో మనం ఏం చేయాలి? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మైకులు తీయుటయు, అదేవిధంగా బాధింపబడిన వారిని విడిపించుటయు, ఇవన్నీ చేయడమే నిజమైన ఉపవాసము అని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి, దాని ద్వారా బాధింపబడుతున్న ప్రజల్ని విడిపించాలి. ఒక విధంగా చెప్పాలి అంటే పడిపోయిన వారిని లేవనెత్తాలి. ఆల్రెడీ నిలబడిన వారిని పడగొట్టడం కాదు, కానీ పడిపోయిన వారిని లేవనెత్తాలి. ఎందులో పడిపోయిన వారిని? మనకు ప్రార్థనలో, మన ఉపవాసంలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మనుషుల యొక్క కపటోపాయాలకి, లేకపోతే దుర్మార్గుల యొక్క ఆ యొక్క దుర్మార్గత ద్వారా వస్తున్న ఆ బాధను అనుభవిస్తున్న ప్రజలు దేవుని దగ్గరికి రావడానికి, దేవునిలో ఎదగడానికి చాలా అవస్థలు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది మన యొక్క సంఘంలో కావచ్చు, పక్క సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఉంటూ ఉంటారు ఇలాంటి ప్రజలు. అలాంటి వారి పట్ల మనం కనికరం చూపించి, కేవలం మన కోసం, మన కుటుంబం కోసమే కాదు, కానీ ఎవరైతే ఆ విధంగా దుర్మార్గుల ద్వారా, ఎవరైతే బాధింపబడే వారి ద్వారా, బాధించే వారి ద్వారా బాధింపబడుతున్నారో అలాంటి వారిని లేవనెత్తడానికి మన ఉపవాసంలో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరైనా అలా జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఉన్నారా అని గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఆయన ప్రయాణమయ్యి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఎలాగున్నాడంటే, సమాధుల్లో ఉంటూ తను గాయపరుచుకుంటూ ఇతరుల్ని గాయపరుస్తున్న పరిస్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళి అతని మీద జాలిపడి అతన్ని కనికరించి అతన్ని ఎంతగానో స్వస్థపరిచి అతన్ని బలపరిచాడు. పడిపోయిన వ్యక్తిని బలపరిచి నిలబెట్టాడు. ఆ ఊర్లో వాళ్ళందరూ అతను బాగుపడడం చూసి భయపడ్డారు. అంటే అంత పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తి కూర్చునబెట్టి లేవనెత్తిన దేవుడు, ఆ వ్యక్తిని చూసిన ఆ ప్రజలు ఎంతగానో భయపడ్డారు, దేవుణ్ణి స్తుతించారు. అయితే యేసయ్య ఆ వ్యక్తిని, నీవు నాకు శిష్యుడుగా, లేకపోతే ఏదైతే నువ్వు పొందుకున్నావో దాని గురించి నువ్వు వెళ్ళి నువ్వు చెప్పమన్నప్పుడు అతను సంతోషంగా వెళ్ళాడు. ఈ యొక్క రోజుల్లో కూడా, ఈ లెంట్ డేస్లో కూడా మనం ఏం చేయాలంటే అలాంటి వారిని గుర్తించి, అలాంటి వారిని మనం పేరు పెట్టి ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ సంఘము, పలానా సంఘము, మన పలానా సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి, లేకపోతే మా దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి, మా యొక్క యవనస్తుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పి, ఎవరైతే బాధింపబడుతూ, ఎవరైతే ఆ కట్లల్లో ఉంటారో ఆ కట్లన్నిటిని విడిపించే విధంగా మనము ప్రార్థన చేయాలి. అలా చేయాలి అంటే మన ఉపవాసము ఉండాలి. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా ఉంటూ మనము ప్రార్థించాలి. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో మనము ఉపవాసం ఉంటున్న ప్రతిసారి, కొంతమంది రెగ్యులర్గా ఉంటారు, మరి కొంతమంది కొన్ని రోజులు ఉంటారు. ఎవరు ఎలాగున్నా సరే మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఇలాగ గుర్తు చేసుకోవడం అనేది నిజంగా దేవునికి సంతోషకరమైన ఉపవాసము. ఒక మాట చెప్పాలంటే అదే కదా నేను కోరుకున్న ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు విన్న నీవు ఒకవేళ ఉపవాసంలో కేవలము నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థిస్తుంటే, ఇక నుంచి అందులో ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే ఆ యొక్క దుర్మార్గుల కట్లలో బంధింపబడి ఉన్నారో వాళ్ళు విడిపించుటకు ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.